నమస్కారం, బాలు టీవీకి స్వాగతం. బీజేపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం పైన కాంగ్రెస్ గూండాలు రౌడీల్లాగా వ్యవహరిస్తూ రాళ్లతో కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ నల్లగొండ జిల్లా గట్టుప్పల మండలం కేంద్రంలో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శులు కొంగరి నరహరి గారు, నాగులగోని శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో బస్టాండ్ నందు నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా నాయకులు చిలివేరు దుర్గయ్య మరియు కంపే దుర్గయ్య పాల్గొని మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడో విఫలమైందని, బీజేపీ సహనాన్ని అసమర్థతగా భావించొద్దు, మేం హింసా రాజకీయాలను ప్రోత్సహించమని అన్నారు. అలాగని మాపై దాడులు చేస్తే సాయించబోమని, ఇలాంటి దాడులను ఆపకపోతే ఆ తర్వాత తలెత్తే పరిస్థితులకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా సంస్కృతి దాడులు కాదు కాబట్టి మేము దాడులకు పూనుకుంటలేము. మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసేంత వరకు మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా మేము ప్రజల పక్షాన పోరాడడానికి భారతీయ జనతా పార్టీ ఉంది. మేము అడిగిన ప్రతిపక్ష పార్టీలు అడిగిన హామీల మేరకు మాత్రమే మీరు దాడి చేస్తున్నారు. అంటే మీరు చేసే అభివృద్ధి ఎక్కడా కనపడతలేదు. మీరు చేసే అభివృద్ధి అంతా కూడా ఈ 13 నెలల కాలంలోనే దాడుల కోసమే మీరు ప్రిపేర్ చేస్తున్నారు తప్ప అభివృద్ధి కోసం ఎక్కడా లేదు. శంకుస్థాపనలు చేసి వదిలిపెడుతున్నారు. ఆ శంకుస్థాపన గురించి మాట్లాడితే మా మీద దాడి అంటున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన రౌడీలను వెంటనే అరెస్టు చేయాలని గట్టుప్పల మండల భారతీయ జనతా పార్టీ పక్షాన కోరడం జరుగుతున్నది. ఇలాంటి దాడులను రేవంత్ రెడ్డి గారు సహించొద్దు అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరడం జరుగుతున్నది.